ధర్మ సూక్ష్మాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీ ఫణి శర్మ. షడ్భాగంతో మనుష్యాణం సత్వాన్ దైవజిత్తయేత్. 6 భాగాలు మనము చేయదలుచుకున్న పనిని 6 భాగాలు మనం చేయాలి. షడ్భాగంతో మనుష్యాణం, మనిషిగా ఏదైతే ఇప్పుడు విద్య అనేది ఉందండి, విద్య చేయాలి, చదువుకోవాలి, పరీక్షలు రాయాలి, మంచి ఉత్తీర్ణత సాధించాలి. 6 భాగాలు నీవు కృషి చేయాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సప్తమైన దైవజిత్తయేత్, 7వ భాగం అనేది ఆ పరమేశ్వరుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేగాని కేవలం ఆ స్వామి నీ దయ, నన్ను పరీక్షలో పాస్ చేయనాయన, మంచి ఉచ్చస్థితిలోకి పరీక్ష ఫస్ట్ క్లాస్ మార్కులు రావాలి అని నీవు నీ వంతు ప్రయత్నం చేయకుండా ఉంటే ఆ పరమాత్మ కూడా ఏమీ చేయలేడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఎటువంటి యొక్క సమయంలో అయినా మీరు చేయవలసిన కర్తవ్యం, అదే భగవానుడు చెప్తాడు గీతలో, నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని నేను చూసుకుంటాను. కాబట్టి 6 భాగాలు మనం ఏదైతే కామ్యము అంటే కోరిక, పరీక్షలో ఉత్తీర్ణత కావాలన్నా, ఏ కార్యక్రమం ఉద్యోగం రావడానికైనా కూడా నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి అనేది ధర్మశాస్త్రం. ఆ తర్వాత నీ యొక్క 6 భాగాలు ప్రయత్నం చేసిన తర్వాత 7వ భాగం నీకు భగవంతుడు న్యాయబద్ధంగా కోరినట్టయితే భగవంతుడు ప్రసాదిస్తాడు. చూడండి, గజేంద్ర మోక్షణంలో ఆ గజరాజు కొన్ని వేల సంవత్సరాలు ఆ నీటిలో దిగి ఆ మొసలితో పోరాడుతూ ఉంటాడు. ఆ తర్వాత చివరకు ఆయనకు ఆ పరమాత్మ గుర్తొస్తాడు. అంతేగాని వెంటనే ఎప్పుడైతే మొసలి పట్టుకుందో వెంటనే ఓ పరమాత్మ నన్ను కాపాడు నాయన అని చెప్పేసి అనలేదు. ఈయన ప్రయత్నం ఈయన చేశాడు. గజరాజు చేసి 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 అలసిపోయి చివరకు లావక్కిందయులేదు ధైర్యం విలోలంపై ప్రాణంబులో ఠావులు తప్పెన్మోక్షవచ్చుకి అని భగవంతుని ఆర్తితో ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ మహావిష్ణువు ఈయన మొర విన్నవాడై వెంటనే వచ్చి ఆ యొక్క మొసలిని ఖండించి ఆ గజరాజును కాపాడాడు. కాబట్టి అలా మనము కూడా మన ప్రయత్నము ఎలా ఉండాలి అంటే 6 భాగాలు మనం మానవ ప్రయత్నం చేయాలి. 7వ భాగము ఆ పరమాత్మ మీద వదిలిపెట్టాలి. పరమాత్మ ఎలా ఆరాధించాలి? ఆర్తితో. మన యొక్క లోపల ఉన్నటువంటి ఒక భావాన్ని మొత్తం కూడా భగవద్భక్తితో, ఆర్తితో ఎప్పుడైతే మనం భగవంతుని ఆరాధన చేశామో, ఆర్తితో పిచ్చామో, తప్పకుండా భగవంతుడు తప్పకుండా వస్తాడు అనేది మన ధర్మశాస్త్రం చెప్తుంది. శుభం భూయాత్. పరమేశ్వరం గృహ ప్రాప్తస్తు.